పూలు ఇవ్వడానికి వెళ్లి సేటు టేబుల్ మీదున్న నగలను చూసి గుర్తుపట్టి అసలు నిజం అందరి ముందు బయట పెట్టించిన మీనా. షాక్లో రోహిణి, ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? పువ్వులు ఇవ్వడానికి వెళ్ళినటువంటి మీనాకు సేటు దగ్గరున్నటువంటి నగలు కనిపించటమేంటి? మరి అలా చూసినటువంటి మీనా సేట్తో ఏం మాట్లాడింది? ఇంటికి తీసుకొచ్చి నిజం చెప్పించటం అంటే సేట్ ఇంటికి వచ్చాడా? అసలేం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక మీనా నగలు తీసుకెళ్లి మనోజ్ అయితే అమ్మేశాడు. తాకట్టు పెట్టుకోవడానికి ప్రభావతి ఇస్తే మనోజ్ ఏమో అమ్మకం పెట్టేశాడు. అలా అమ్మినటువంటి నగల గురించి ప్రభావతి తర్వాత రోజునే అడిగే పరిస్థితి వస్తుంది. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇక మనోజ్ అమ్మేసి ఆ 4 లక్షలు తీసుకొచ్చేసి ఆ డబ్బులు డిస్ట్రిబ్యూటర్కి అదే కంపెనీ వాళ్ళకి కట్టేశాడు. ఇక రోహిణితోటి ₹1,00,000 లాభం వచ్చిందని చెప్పాడు కదా, ఆ 1,00,000 లాభాన్ని రోహిణి చేతిలో పెడతాడు. ఇక దాంతో రోహిణి చాలా సంతోషపడుతుంది. చాలా మంచిగా మీరు బిజినెస్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇంటికొచ్చి చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య, ఆయన బిజినెస్ చేశారు, ₹1,00,000 లాభం వచ్చింది అని చెప్పేసేసి ఇక రోహిణి అంటూ ఉంటే ఆ మాటలతో ప్రభావతి వస్తుంది ఇంట్లో అన్ని తీసుకెళ్లి బయట అమ్మి ఇంటికి తీసుకొచ్చి లాభాలని చెప్తున్నాడు వేధవ అని అనుకుంటూ మనోజ్ మోహన్ చూస్తుంటే అది అది అంటూ తలదించుకుంటూ ఉంటాడు. ఇక రోహిణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మీనా మంచిదేగా అత్తయ్య గారు, చక్కగా బాగుపడాలి అని చెప్పి మనందరం కోరుకున్నాం, ఆయన బాగుపడ్డాడు, ఇంకేముంది ఇబ్బంది చెప్పండి అని అంటుంది. దాంతో ఇక అమ్మయ్య ఇల్లంతా సద్దు మణిగింది, చాలే అని చెప్పని అనుకుంటుంది. ఇక అలా అనుకున్న తర్వాత ఉదయాన్నే ఇక మీనా అందరికీ కూడా పూలు ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. సడన్గా మీనాకి ఒక ఫోన్ వస్తుంది. అమ్మ మీనా, ఇక్కడ బంగారం కొట్ల బజార్లో నువ్వు ఒక సేటు గారికి పూలు ఇస్తావు కదా అంటే అవును బాబాయ్ అని చెప్పని అంటుంది. ఆ సేటు గారు వాళ్ళది ఇంకొక షాపు కొంచెం ముందుకు వెళ్తే ఉందట, అక్కడ వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటారట, ఆ షాప్లో కూడా ఇవాటి నుంచి పూలు ఇవ్వమన్నారమ్మా, కొంచెం పూలు ఎక్స్ట్రా తీసుకెళ్ళు, ఆయనకి దైవభక్తి ఎక్కువట, అందుకే దేవుళ్ళ కంటే పువ్వులే ఎక్కువ కనబడతాయట ఆయన షాప్లో, కాస్త పూలంటే ఎక్కువ తీసుకెళ్ళు అంటే సరే బాబాయ్ 3-4 రకాలు తీసుకెళ్తాను అని చెప్పి ఇక మీనా అయితే అలాగే 3-4 రకాల పువ్వులు తీసుకొని బయలుదేరుతుంది. ఇక అలా వెళ్ళిన తర్వాత ఎక్కడికైతే మీనా రెగ్యులర్గా పూలు ఇస్తుందో అక్కడికి ఇచ్చేశాక మా అన్నయ్య వాళ్ళ షాప్కి కూడా వెళ్ళండి అంటే అలాగే సార్, రేటు చెప్పారు కదా అంటే చెప్పాను, తాజా పూలు తీసుకురావటంలో నీ తర్వాతే ఎవరైనా అని చెప్పాను, నీ దగ్గర అందరికంటే ₹1 ఎక్కువే ఉంటుంది అని కూడా చెప్పాను అనగానే చాలా థ్యాంక్స్ సార్ అంటూ ఇక మీనా డైరెక్ట్గా ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది. షాప్లో కుర్రాళ్ళు మీనాని చూసి ఎవరండి మీరు, ఏం కావాలి అనగానే అయ్యో నేను కస్టమర్ని కాదు, మీరు పొరబడుతున్నారు, నేను పువ్వులు ఇవ్వడానికి వచ్చాను అనగానే అవునా, అసలు మిమ్మల్ని చూసి ఎవరు కూడా పువ్వులు అమ్ముతారు అని చెప్పని అనుకోరు, ఓకే ఓకే మా సార్ చెప్పారు ఈ రోజు నుంచి కొత్త ఆవిడొచ్చి పూలు ఇస్తుంది అని చెప్పి, రెగ్యులర్గా వచ్చే అతను ఊరు వెళ్ళాడు, అతను ఇప్పట్లో రావడం కుదరదు అని చెప్పాడు, అందుకోసమే వేరే వాళ్ళని మాట్లాడండి అంటే మా చిన్న సేటు గారికి చెప్తే మా చిన్న సేటు గారు చెప్పారు మా దగ్గర మీనా అనే అమ్మాయి పూలు ఇస్తుంది, అందరికంటే చాలా తాజా పూలు తీసుకొస్తుంది అని చెప్పి, ఇక ఏ వారానికి తగ్గట్టుగా ఆ వారానికి పూలు తీసుకొస్తారట మీరు అంటే అవును, ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి ప్రత్యేకత కదా, వాళ్ళకి ఇష్టమైన పూలనే వాళ్ళకి పెట్టడం మంచిదని అలా తీసుకొస్తుంటాను అని చెప్పి చెప్తుంది. దాంతో ఇక అక్కడ పెట్టండి పూలు, అక్కడే దేవుడిది స్పేస్ ఉంది కదా అక్కడికి వెళ్ళి పటాల దగ్గర పెట్టండి అంటే సరే అయితే అంటూ ఉంటే ఇక సేట్ గారు లోపలికి వస్తూ ఉంటాడు. అమ్మా మీరు అక్కడ దేవుడి దగ్గర పెట్టే బదులు మొత్తం అంతా మీ చేతులతో అలంకరించండి, ఆడవాళ్ళు ఎవరు వచ్చి పూజ చేసే ఇది లేదు మాకు, మీకు వీలైతే రోజు వచ్చి చక్కగా పూలు అలంకరించి దేవుడికి హారతి ఇచ్చి అంత నైవేద్యం బెల్లం ముక్క పెట్టి మా అందరికీ కూడా హారతి ఇవ్వండి అని అంటాడు. ఏంటి సార్ పువ్వులు అమ్ముకునేదాన్ని నన్ను తీసుకొచ్చి మీరు పూజ కూడా చేయమంటున్నారంటే నిన్ను చూస్తేనే వదనం ప్రసన్నంగా ఉంది, ఇంకా
నీ చేత్తో పూజ చేస్తే మా బిజినెస్ ఇంకా బాగా పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది అనగానే సరే సెడ్జీ అయితే అని చెప్పి మీనా అయితే ఇక అక్కడ పూలు అలంకరించి పూజ చేసి అందరికీ హారతిస్తుంది. ఈలోపు షాప్లో బిజినెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక అలంకరించిన తర్వాత అందరికీ హారతి ఇచ్చేసాక సేట్ దగ్గరికి వచ్చి పూల డబ్బులు ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తారా, లేకపోతే వారానికి ఒకసారి ఇస్తారా అంటుంది. ఎందుకమ్మా వారంకి ఒకసారి? నువ్వు రోజూ పూజ చేస్తావు కాబట్టి పూజ చేసినందుకు పువ్వులు అమ్మినందుకు రెండిటికి కలిపి డబ్బులు ఇస్తాను అని చెప్పని అంటాడు. అయ్యో పూజ చేసినందుకు ఎందుకండి అంటే, చూడమ్మా మన చేతులతో పూజ చేశాము అంటే మన ఇల్లు బాగుండాలి అని, అలాంటిది వేరే వాళ్ళ వ్యాపారం కూడా బాగుండాలని నువ్వు పూజ చేస్తున్నావంటే నీ మనసు మంచిదై ఉండబట్టి, కాబట్టి నీకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే. ఒకవేళ పూజారి గారి వచ్చి చేస్తే నేను డబ్బులు ఇవ్వనా ఏంటి? మీరు తీసుకోవాలి. ఇదిగోండి రోజుకి మీకు పువ్వులు తెచ్చినందుకు పూజ చేసినందుకు 300 రూపాయలు అని అంటాడు. ఏంటి సార్ పువ్వులు అమ్ముకునేదాన్ని రోజుకు 300 మీ కొట్లోనే నాకు వస్తాయా అని అంటే, నేను అంతేనమ్మా, నాకు నచ్చాలి, నచ్చితే నేను ఖచ్చితంగా ఏదైనా చేస్తాను. అలా కాకుండా నిన్న ఒకడు వచ్చాడు, నగలు తీసుకొచ్చి అమ్మటానికి వచ్చి చేప ముక్కలు ఇచ్చాడు అని చెప్పని అంటాడు. చేప ముక్కలా? చేప ముక్కలు ఏంటి సార్ అని చెప్పని అంటుంది. చేప ముక్కలు ఇచ్చాడు, తర్వాత నగలు తెచ్చాడులే అని అంటూ ఉంటే ఈలోపు అక్కడ ఉన్నటువంటి కుర్రాడు, సార్ నిన్న అతను తీసుకొచ్చి ఇచ్చిన నగలు కరిగించమన్నారు కదా అని అంటే, ఒకసారి తీసుకురా, ఎందుకన్నా మంచిది, వాడు దొంగ వెధవలాగా ఉన్నాడు, ఆ నగలు మళ్ళీ డూప్లికేటివ్ అయిపోయాయి అనుకో మనమే బాధపడాలి, ఒకసారి చెక్ చేసుకుని పంపిద్దాం అంటాడు. ఇక మీనా అక్కడ కూర్చుని ఉంటే వెళ్తాను సార్ అని చెప్పని అంటుంది. వెళ్దూగానిలే బేటీ, కూర్చో అని చెప్పేసేసి జర చాయ్ లేక్యా అని చెప్పి కుర్రాడికి చెప్తాడు. ఇక టీ తీసుకొచ్చేలోపు మీనా అక్కడే కూర్చుని ఉంటుంది. ఇక మీనా కళ్ళ ముందే వాళ్ళు తీసుకొచ్చినటువంటి నగల్ని పక్కన అక్కడ పెడతారు. అది చూస్తూ మీనాకి డౌట్ వస్తుంది, ఏంటివన్నీ అని చూసేసరికి అవన్నీ తన నగలు. సెడ్జీ ఇవి ఎవరమ్మారు మీకు అంటే, నిన్న ఒకడు అమ్మాడమ్మా, వాడే ముందు చేప ముక్కలు తెచ్చి తర్వాత ఈ నగలు తెచ్చి అమ్మాడు అని అంటే, అవునా అతని పేరేమన్నా చెప్పాడా అనగానే, లేదు బిటియా నేను అడగలేదు, ఇది మాల్ మొత్తం కలిపి 2,20,000 మీకు తాకట్టుకి వస్తాయంటే, కాదు నాకు 4 లక్షలు కావాలి అని అమ్మేశాడు అని చెప్పనంటే, అవునా సరే సెడ్జీ ఇప్పుడు ఇవి కరిగించేస్తారా అంటుంది. బిటియా కరిగించాలి. ఎందుకు అంటే, కరిగించకండి సెడ్జీ, ఈ ఒక్కరోజు ఆగండి అని చెప్పని అనగానే, సరే బిటియా ఆగుతాను, దీంతో ఏమైనా పని ఉన్నదా అనగానే, మీకు అతని వాళ్ళగానికి ఫోన్ చేసి ఈ నగలు కావాలి అని అడిగితే మీరు కరిగించేశామని చెప్పండి, ఏం చేస్తాడో చూద్దాం, నాకు మీరు ఒక సహాయం కూడా చేయాల్సి ఉంటుంది అంటే, ఏంటి బిటియా అనగానే, ఇవి ఆయన తీసుకొచ్చి అమ్మాడని మీ దగ్గర 4 లక్షలు తీసుకున్నాడనేది నిజం కాబట్టి మీరు అవసరమైతే మా ఇంటికొచ్చి ఆ విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది అనగానే, అతను ఎవరు బేటీ అంటే, మా బావగారు, మా అత్తయ్య గారి దగ్గరే ఈ నగలుంటాయి, ఆవిడ ఆయన చేతికిచ్చినట్టుంది, ఏ అవసరం కోసం అమ్మారో ఏంటో తెలియట్లేదు, ఇవన్నీ నా నగలు అంటుంది. ఏంటి బిటియా ఇలా ఉంటారా మరి జనాలు? సరే అయితే నేను నీ కోసం, నీ మంచితనం కోసం దీనికి ఒప్పుకుంటున్నా, వెళ్ళు బిటియా, నేను వచ్చి నిజం చెప్తాను అని అంటాడు. దాంతో ఇక ఇంటికి వెళ్ళినటువంటి మీనా సుశీలమ్మ పుట్టినరోజుకి చైన్ చేయిద్దామని చెప్పి బాలు చేత సత్యాన్ని అడిగిస్తుంది. ఆ చైన్ కోసం బంగారం తన బంగారమే ఇమ్మని చెప్పి మాట్లాడుతుంది. ఇక దాంతో సత్యం ఆ మాటకి సరే అంటాడు. సరే అన్నటువంటి సత్యం ఇక ప్రభావతిని అడగడంతో ప్రభావతి మనోజ్కి ఫోన్ చేసి, ఒరేయ్ మీనా నగలు తాకట్లో నుంచి ఎలా అయినా తీసుకురా, నేను డబ్బులు కొంత చూస్తాను, నువ్వు కొంత చూడు అని చెప్పి చెప్పడంతో సరే అమ్మా అని చెప్పని అంటాడు మనోజ్. అయితే అలా అన్న తర్వాత ఇక మనోజ్ సేట్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి సేట్ అయితే, ఆ నగలు దాచిపెట్టి ఉంచటానికి మేమేమైనా పిచ్చివాళ్ళమా, ఎప్పుడో కరిగించేశాం అంటాడు. ఇంకేముంది, అయిపోయింది, నగలు కరిగించేశాడంట అంటూ గిల్టు నగలు తీసుకుని జాగ్రత్తగా ఇంటికొస్తాడు. అవి చూసినటువంటి ప్రభావతి వాటిని చూపించి, ఇవిగోండి నగలు అంటే, సరే ప్రభా నువ్వు తీసుకువెళ్ళి వీటిని కరిగించి మా అమ్మకి ఒక మంచి చైను 2 గాజులు చేయించు అని చెప్పని అంటాడు. దాంతో ప్రభావతి, నేనెందుకులండి, వాళ్లనే వెళ్ళమనండి అని చెప్పని అనగానే ఇక మీనా ఇంకా బాలు
ఇద్దరు కూడా మమ్మల్నే వెళ్ళమంటావా అమ్మా అంటే అవును మీరే వెళ్ళండి అనగానే వాళ్ళకేం తెలుసు పిల్లలు, నోరు మూసుకొని నువ్వు వెళ్ళు అంటే నాన్న నువ్వు కూడా వెళ్ళు అని అంటాడు బాలు. ఇక మీనా చెప్తా వీళ్ళ సంగతి అని, పదండి మావయ్య గారు, నాకు తెలిసిన ఒక షాప్ ఉంది, ఆ షాప్ వాళ్ళైతే మనకి మంచి రేట్ ఇస్తారు, ఇంకా బంగారంలో మంచి నాణ్యత కూడా ఇస్తారు అంటే సరే పదమ్మా అని చెప్పి అంటాడు. ఇక సత్యం, ప్రభావతి, మీనా, బాలు అందరూ కలిసి ఈ సేట్ షాప్కే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆ నగల్ని ప్రభావతి వాళ్ళకిచ్చి, సేట్ గారు ఇవి తీసుకొని మీరు చక్కగా వీటికి తూకానికి తగ్గట్టుగా ఒక చైను గాజులు కావాలి అని చెప్పని అంటుంది. సరే ఇటు ఇవ్వండి అని. ఇది ఏంటిది, ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలియకుండా ఉంది, ఇవి కూడా వీళ్ళు మళ్ళీ చేయించి పెట్టారా, ఒక్క రోజులో ఎట్లా అవుతుంది అనుకుంటూనే ఇక వాటిని గీట్రాయి మీద గీస్తూ ఉంటాడు. ఇంకేముంది, గీట్రాయి మీద గీసినా ఏం లేదు, ఎక్కడ గీసినా ఏమి లేదు, ఎందుకంటే అవి డూప్లికేట్ నగలని తెలిసిపోతూ ఉంటాయి. ప్రభావతి మొహవంక నగలంక చూస్తూ ఉంటాడు ఇక సేట్ అయితే. ఇక అలా చూస్తున్నటువంటి సేటు ఇక ప్రభావతి వంక చూస్తూ, ఏమమ్మా మోసం చేయడానికి మీ కుటుంబానికి మేమే దొరికామా అని అనగానే మీనా అలా చూస్తూ ఉంటుంది. ఏటి సేటు గారు అలా మాట్లాడతారేంటి అంటే, ఏమమ్మా నిన్న వీటికి సంబంధించిన ఒరిజినల్ని నీ కొడుకు తీసుకొచ్చి అమ్మేశాడు కదా, మరి నువ్వు వాటికి డూప్లికేట్లు పట్టుకొని వచ్చి ఇప్పుడు చైన్ ఇవ్వండి, బంగారపు గాజులు ఇవ్వండి అంటే ఎట్లాగా అంటే, మా అబ్బాయి అమ్మేయడం ఏంటండి అంటుంది ప్రభావతి. ఆహో మీ అబ్బాయి మీకు నిజం చెప్పలేదా, లేక మీకు తెలియకుండా నగలు తీసుకొచ్చాడో నాకు తెలియదు, కానీ మీ అబ్బాయి నిన్న ఇవి తీసుకొచ్చి అమ్మేశాడు అని అనగానే, వాడు మా అబ్బాయినని గ్యారంటీ ఏంటి అని చెప్పానంటే, అవే నగలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి అని అంటూ అసలు నగలు తెప్పించి చూపిస్తాడు. అవును ఇవన్నీ మీనా నగలే, మీనా బంగారమే అని చెప్పని అంటూ ఉంటే, బీరువాలో ఉన్న మీనా బంగారం బయటకెలా వచ్చింది ప్రభావతి అంటే, అది ఏమైందంటేనండి, అది ఏంటనేది ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ముందు వాడు అమ్మేయడం ఏంటి, తాకట్టు కదా పెట్టిమన్నాను అని చెప్పని అంటుంది. ఇక అంతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. ఏంటత్తయ్య గారు తాకట్టు పెట్టుకోవడానికి మీ అబ్బాయికి నా నగలు ఇచ్చారా అని అంటుంది. అది అంటే మీనా అంటూ ఏదో చెప్పబోతుంటే, చాలు అత్తయ్య గారు చాలు, మీరు చేసిందేంటో నాకు క్లియర్గా అర్థమైపోయింది, కానీ మీరు ఇక్కడితో సరిపెట్టండి. సేట్జీ మా నగలేవి అంటే, ఇవిగో అమ్మా, ఇవి నేను కరగబెట్టాలి లెక్కైతే, కానీ ఈరోజు అంత ముహూర్తాలు బాగోలేదని రేపు కరగించడానికి పంపిద్దాం అనుకున్నాను, ఇదిగో ఈలోపు వీళ్ళు ఈ డూప్లికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇదంతా చేస్తున్నారు అనేసరికి, సరే సేట్ గారు మొత్తం ఎంతకు అమ్మారు అంటే, 4 లక్షలకు అమ్మారు బిటియా అంటాడు. సరే సేట్జీ అంటూ మావయ్య గారు పదండి వెళదామంటే, సత్యం తలదించుకుని ఏం మాట్లాడలేక సైలెంట్గా బయటకు వచ్చేస్తాడు. బాలు బయట కారు దగ్గర నుంచొని ఫోన్ మాట్లాడుతూ సత్యం ముభావంగా రావడం చూసి, నానా ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని చెప్పని అంటే, ఏం లేదు అని చెప్పని అంటాడు. అన్న తర్వాత లోపల కారులో కూర్చుంటాడు. మీనా అయితే ఇప్పుడు మీరేం మాట్లాడకండి అంటుంది. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లడంతోటే మనోజ్ అని గట్టిగా పిలుస్తాడు సత్యం. అమ్మో నిజం తెలిసిపోయిందా ఏంటి, ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఆ నాన్న అంటూ బయటకు వెళ్తాడు. వెళ్ళేసరికి మీనా నగలెక్కడ్రా అని అంటే, మీనా నగలు నాకెలా తెలుస్తాయి నాన్న, అమ్మకు కదా నువ్వు ఇచ్చావు అనగానే, హారి దొంగ పడవా, నాకిచ్చినవన్నీ నీ చేతికే ఇచ్చాను కదరా, నువ్వు అమ్మేసుకున్నావు కదరా, తాకట్లోంచి విడిపించి తీసుకురా అంటే దొంగ నగలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నన్ను ఇప్పుడు మొత్తానికి ఇరికించావు కదరా అంటూ ఉంటే, మీ అమ్మ చేతిలో నుంచి నువ్వు తీసుకున్నావని, అవి తాకట్టుకు తీసుకెళ్లి తీరా చివరాఖరికి అమ్మేశావని కూడా బయటపడిపోయింది, కానీ మీనా నగలెక్కడా అని అంటే, అంటే నాన్నగారు అసలు ఏం జరిగిందంటే అంటూ జరిగిందంతా చెప్తాడు. అయితే దానికోసం నువ్వు నీ భార్య నగలు తీసుకోవాలి, అంతేకాని మీనా నగలు తీసుకోవడం ఏంటి అని అంటే, రోహిణి నగలు ఆల్రెడీ పార్లర్ కోసం తాకట్టు పెట్టింది నాన్న అని చెప్పని అంటుంది. ఓహో మీ నగలన్నీ తాకట్లు పెట్టేసుకోగా ఇప్పుడు ఇంటి కోడలు మీనా నగల మీద పడ్డారు, అసలు మీనా నగలు అంటుకోవటానికి నీకు కానీ మీ అమ్మకు కానీ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చెప్పి తీసుకున్నారు అని అంటూ ఉండేసరికి ఇక మొత్తం మీద విషయం మొత్తం బయటపడటంతో అప్పుడే బాలు లోపలికి వస్తాడు. ఏం జరిగింది మీనా డార్లింగ్,
ఏమైంది అసలు, ఇక్కడ ఇంత రచ్చ జరుగుతోంది ఎందుకు అని అంటే, ఏంటి బాలు, అసలు విషయం నీకు తెలీదా అంటూ శృతి మొదలెడుతుంది. లేదు డబ్బుడమ్మా, ఏం జరిగింది అనగానే, మీనా నగల్ని మనోజ్ చేతికి ఇచ్చారట అత్తయ్య గారు. ఆయన గారిని తాకట్టు పెట్టుకోమని అంటే ఆయన గారు తాకట్టు పెట్టకుండా ఏకంగా అమ్మేశారట అనగానే, ఏంటి మనోజ్, ఆ అమ్మేసిన డబ్బుల్లో నుంచేనా ₹1,00,000 లాభం వచ్చిందని చెప్పి తెచ్చి నా చేతిలో పెట్టావంటే, ఓహోహో బాగుందమ్మా ప్రభావతమ్మ, మొత్తానికి మీనాని బికారిని చేసి ఎందుకు పనికిరాని దాన్ని చేసి రోడ్డు మీద నిలబెట్టాలని కంకణం కట్టుకున్నావు. ఏ మిగతా కోడళ్ళ నగలు అడగొచ్చుగా, మిగతా కోడళ్ళ నగలు వాడుకోవచ్చుగా. దాది పౌరుషం కొద్దీ తీసి నీ చేతిలో పెట్టిందని నీ ఇష్టం వచ్చినట్టు చేసావన్నమాట. వ్యాపారం అభివృద్ధి చేసుకుందాం, ఇంకో కారు కొందాం అంటే కూడా ఆ నగలు తీసుకుందామని మీనా అంటే, వద్దు, పౌరుషానికి నువ్వు విసిరి కొట్టిన తర్వాత వాటిని తీసుకొని మళ్ళీ మనం ఏం చేసుకుంటాం, వద్దని చెప్పాను నేను. కానీ ఇక్కడ పౌరుషం వదిలేసిన వాళ్ళు, సిగ్గు ఎగ్గు లేని వాళ్ళు చాలామందే ఉన్నారని అర్థమైంది. ఎరా గుడి ముందు అడుక్కు తినేవాడా, పార్కులో పల్లీలు తిని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పడుకునేవాడా, మామగారు ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నవాడా, నీ మొహానికి సిగ్గులేదా? మరదల నగలు తీసుకెళ్లి సేటు దగ్గర తాకట్టు పెట్టడానికి వెళ్ళి అమ్ముకు తినడానికి ఏం చేసావురా ఆ డబ్బుని? మళ్ళీ ఏ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వడానికి రా నువ్వు ఆ డబ్బు తీసుకుంది అంటే, కాదురా జరిగింది వేరు, ఒకవేళ నీకు ఆ విషయం తెలిస్తే నువ్వు నన్ను మాటలతో చంపుతావని ఈ పని చేశాను అనగానే, ఆమె ఆ విషయమే నయ్యం కదరా దీనికంటే. మరదల నగలు తీసుకెళ్లి ఎవడైనా అమ్ముకు చేస్తాడ్రా వెదవా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏమ్మా? అందరినీ సమానంగా చూడటం ఎలాగూ రాదు నీ ముఖానికి. ఇప్పుడు వీడినైనా సరైన దారిలో పెట్టాలిగా, అలా ఎలా వదిలేశావు? ఎవరి మీద వదిలేద్దాం అనుకుంటున్నావు అంటూ చాలా మాటలే మాట్లాడతాడు బాలు. పాపం ఇంకేం చేస్తుంది ప్రభావతి, అలా చూస్తూ ఉంది. రోహిణి వచ్చి, ఏంటి మనోజ్ ఇదంతా అంటే, నీ ముందు తలదించుకోకూడదని ఇలా చేశాను అని చెప్పని అనగానే, చాలా బాగుంది మనోజ్, నా ముందు తలదించుకోకూడదని ఇలా చేశాను అంటున్నావు, కానీ అసలు ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల మన పరువు ఎంత పోయిందో నీకు అర్థమవుతోందా? అసలు అసలు ఇలా ఎలా ఆలోచించావు మనోజ్? నా గురించని ఆలోచించి మీనా నగలు తీసుకెళ్ళడం ఏంటి? అయినా అత్తయ్య, మీకు మాత్రం బుద్ధి లేదా? మీనా నగలు తీసి ఆయన అడగగానే గబగబ చేతులు పెట్టేస్తారా? అదే నా నగలైనా శృతి నగలైనా తీసుకొచ్చి పెడతారా? అందుకే మీ చేతిలో పెట్టకుండా మా నగలు మా చేతిలో పెట్టుకున్నాం. మీనా పౌరుషానికి పోయి మీ చేతికి నగలిచ్చినందుకు చాలా బాగా బుద్ధి చెప్పారు అత్తయ్య. మీ అబ్బాయి మీరు ఇద్దరూ కలిసి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాళ్ళని అర్థం అయ్యేలా చేశారు అంటుంది రోహిణి. ఇదంతా నీకోసమేగా రోహిణి, నీ ముందు తలదించుకోకూడదని చెప్పి వాడు బాధపడుతుంటే అనగానే, అందుకని నా తల తీసుకొచ్చి అందరి కాళ్ళ దగ్గర పెట్టారు కదా అత్తయ్య. పౌరుషం రోషం లేని వాడిని ఎలా పెళ్లి చేసుకున్నానో అర్థం కావట్లేదు నాకు అంటూ రోహిణి అనేసి వెళ్ళిపోతుంది. అమ్మా, ఇంత చేసింది రోహిణి ముందు చెడవ్వకుండా ఉండాలని, తప్పులో ఉండకుండా ఉండాలని. ఇప్పుడు చూస్తే రోహిణియే నన్ను మాట్లాడుతోందమ్మా అని చెప్పని అంటాడు. అనిపించుకోరా వెధవ, అనిపించుకో, ఏం చేస్తాం, నీ బ్రతుకలా ఏడ్చింది. అయినా దరిద్రుడు ఏది పట్టుకున్నా బంగారం కాస్త మన్నైపోతుందని చెప్పి నీ ముఖానికేంట్రా, నీ జాతకమేంట్రా ఇలా చచ్చింది? ఏది పట్టుకుంటే అది నాశనమే, ఏది పట్టుకుంటే అది మన్నే అని చెప్పని తిడుతూ ఉంటే, అది కాదమ్మా అంటూ ఉంటే, ఇదంతా కాదు, అమ్మ కొడుకులిద్దరూ డ్రామా చేసి మొత్తానికి టాపిక్ డైవర్ట్ చేసింది చాలు గాని, ఇంతకీ విషయం ఏంటి? ఇప్పుడు ఈ 4 లక్షలు ఎవరిస్తారు, ఆ 40 లక్షలు ఎవరిస్తారు చెప్పండి, ఏంటన్నా ఇదంతా, అసలు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసేసి అంటే, ప్రభ పైన గది కట్టించటానికి డబ్బులిమ్మంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. వాళ్ళ నగలు చేతిలో పెట్టుకుని కూడా అవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి వాళ్ళకి గది కట్టించండి అని కూడా నువ్వు అనలేకపోయావు. మరి అలాంటి నువ్వు మనోజ్కి మీనా నగల్ని ఎలా ఇస్తావు, ఎవరిని అడిగిచ్చావు అంటే, అది కాదండి అంటూ ఉండేసరికి ఇక సత్యం ఒకటే అంటాడు, మనోజ్, నువ్వు రోహిణి బయట పడుకోండి, అర్థమైందా? 4 లక్షల రూపాయలు పెట్టి మీరు మీనా బంగారాన్ని మళ్ళీ తయారు చేయించి వాళ్ళకి ఇచ్చే వరకు మీ ఇద్దరు కూడా బయటే పడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల పడుకోవడానికి వీల్లేదు. వాళ్ళు గది కట్టుకునే వరకు కూడా వాళ్ళిద్దరూ మీ గదిలోనే పడుకుంటారు. ఇక నేను బిజినెస్ మ్యాన్ని, గాడిది గుడ్డు మ్యాన్ని,
నేను అక్కడ చేసి వచ్చాను, ఇక్కడ చేసి వచ్చాను, అలసిపోయాను, సొలిసిపోయాను అంటూ ఏసీ లేదే నేను నిద్రపోలేను అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇకపై నువ్వు కూడా ముగ్గురు కొడుకుల్ని సమానంగా, ముగ్గురు కోడళ్ళని సమానంగా చూడాలి ప్రభావతి. లేకపోతే నీకు శిక్ష వేరేగా ఉంటుంది, దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది అంటాడు సత్యం. దాంతో ఇక ప్రభావతి నోరు మూసుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.